సజీవుడైన వాక్యమై ఉన్న ఆత్మ అయి ఉన్న యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు బ్రతికించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి వందనాలు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చేసుకుందాము. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వాక్యము. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఇది ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య ప్రయాణంలో దేవుని యొక్క పర్వతము దగ్గర వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈ చదవబడినటువంటి వాక్యములో ఒక షరతు, ఒక వాగ్దానము లేక ఆశీర్వాదము ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇంతకు మునిపే మనము పలుమారు వీటిని ధ్యానం చేస్తూ ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలు, వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు, వారు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలు, అవన్నీ కూడా ప్రస్తుతము క్రీస్తును అంగీకరించి క్రీస్తు మార్గంలో నడుస్తున్నటువంటి వారికి, పరలోక ప్రయాణంలో ఉన్నటువంటి వారికి అవి వృత్తాంతములుగాను, హెచ్చరికలుగాను, ఛాయగాను ఉన్నట్టు మనము గుర్తించి వాటి నుండి కొన్ని పాఠాలను క్రొత్త నిబంధన వెలుగులో ఆత్మ సహాయము ద్వారా మనము కొన్ని పాఠాలను నేర్చుకుందాము. ఇక్కడ ఈ 5వ వచనము ఆ మాటలు చెప్పడానికి గల కారణము 4వ వచనం. అంటే నేను మీకు ఎంతగా సహాయం చేశాను. ఒకవైపు ఆ శత్రువును నేను నా బలము, ప్రభావముతో, నా శక్తి సామర్థ్యములతో, తెగుళ్ళతో నీ శత్రువును నేను ఓడించాను. అది మొదటిది. రెండోది, నిన్ను ఒక గ్రద్ద తన పిల్లలను ఎట్లయితే రక్షిస్తుందో, నేను మిమ్మల్ని ఆ విధంగా గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో. మనల్ని దేవుడు రక్షించాడు, విడిపించాడు, అంటే ఓడించాడు, శత్రువును ఓడించాడు, మనల్ని రక్షించాడు. ఇక అంతటితో ముగించబడలేదు. దేవుని యొక్క కార్యాలు అంతటితో ముగించబడలేదు. ఎందుకంటే ఇంకా ఆ ప్రయాణంలోనే ప్రజలు ఉన్నారు. అయితే ఈ ప్రయాణంలో దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు. ఏంటంటే మనల నుంచి, రక్షించబడినటువంటి వారి నుండి, అంటే ఇప్పుడు మన నుండి వింటున్నటువంటి, క్రీస్తును అంగీకరించినటువంటి నీ నుండి, మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల. ఇక్కడ 2 దేవుని యొక్క నోటి నుండి వస్తున్నటువంటి మాటలలో నా మాట నంబర్ 1, నా నిబంధన అది దేవుని వైపు నుండి. మన నుండి ఏం కోరుకుంటున్నాడు? మళ్ళా 2, విని అనుసరించుట. వినుట మరియు అనుసరించుట. దేవుని యొక్క మాటలు మరియు దేవుని యొక్క నిబంధన. ఈ దేవుని మాటలు, దేవుని నిబంధన అన్నటువంటివి రెండుటిని మనం కలిపితే, ఇంతకు మునుపు మనం చాలా రోజులు ఈ నిబంధన గురించి మనం ధ్యానం చేశాం. మరొకసారి ఈ నిబంధన అంటే కవెనెంట్, అంటే సంధి, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క ఆజ్ఞ లేక ఆజ్ఞలు.
ఈ రెండింటిని కూడా నిబంధన అంటారు. నోవాహు గారితో చేసినటువంటి నిబంధన, ఇంకొకసారి ఈ భూమిని నేను నాశనం చేయను అన్నటువంటి వాగ్దానం. అబ్రహాము గారితో చేసినటువంటి నిబంధన, నీ జనమును నేను ఆశీర్వదిస్తాను, నీకు విస్తారమైనటువంటి భూమిని నేను నీకు ఇస్తాను. అంటే ప్రారంభంలో మొట్టమొదటగా మనకు వాగ్దానాలు కనపడతాయి. అంటే నిబంధన అన్నటువంటి మాటలో వాగ్దానాలు. అయితే తర్వాత ఈ నిబంధన అన్నటువంటి మాటలో ఆజ్ఞలు. నిబంధన అంటే 10 ఆజ్ఞలను కూడా నిబంధన అంటారు. కొండ మీద నేను మీకు చేసినటువంటి నిబంధన అంటే నేను మీకిచ్చినటువంటి ఆజ్ఞలు. ఈ నిబంధన అన్నటువంటి దానికి మనము ప్రస్తుతము ఈ దేవుని యొక్క వాక్యము అని అనుకొనవచ్చును. దేవుడు మనతో నిబంధన చేసెను, మనతో మాట్లాడెను, మనకు ఇచ్చెను అంటే ఇదే. దేవుడు మనకిచ్చినటువంటి, మనతో చేసినటువంటి నిబంధన, ఆయన మాటలు. పాత నిబంధన గ్రంథంలో ఒక ఆచారం ఉండేది. అదేమిటయ్యా అంటే, ఎవరైనా రాజుగా నియమించబడితే 2 పనులు చేసేవారు. మొట్టమొదటిగా ఆయన తల మీద కిరీటం పెట్టి, ఆయన చేతిలో ఈ గ్రంథమును పెట్టేటటువంటి వారు. ఆయనకు ఒక యాజకుడిని కూడా ఇచ్చేటటువంటి వారు. సరే. ఇప్పుడు అది పాత నిబంధనలో మనము అనేక మందితో దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు. అనగా దేవుడు తన వాగ్దానాలను, తన ఆజ్ఞలను ఇస్తూ వస్తున్నాడు. అయితే క్రొత్త నిబంధన. ఇప్పుడు మనకు ఆ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ నూతన నిబంధనలను మనము ధ్యానం చేయాలి. వాటిని గురించి మనము ఆ నిబంధనలు 2 చెప్పాను కదా! ఒకటి వాగ్దానము, 2 ఆజ్ఞ. ఈ 2 ఆ నిబంధన అన్నటువంటి దాంట్లో ఉన్నాయి. మత్తయి సువార్తలో 26వ అధ్యాయములో 28వ వాక్యములో మనము ఆ చివరి అధ్యాయాలలో 28వ వచనంలో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా! నిబంధన రక్తము. దేవునికి మానవునికి మధ్య సంధి. సంధి ఒకటి ఏర్పడింది. ఒక సహవాసము ఏర్పడింది. ఈ సంధిలో, ఈ సహవాసంలో, ఈ నిబంధనలో దేవుడే ప్రారంభించాడు. దేవుడే పిలిచి ఈ నిబంధన చేశాడు. ఇప్పుడు ఈ దేవునికి మనకు మధ్యలో సంధి ఎవరు చేశారు? ఎవరు సహవాసము చేశారు? అంటే రక్తము. యేసు రక్తము. కొలస్సీ పత్రికలో కూడా సిలువ రక్తము చేత సంధి చేసి. హల్లెలూయా! సిలువ రక్తము చేత ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. ప్రపంచమంతటికీ ఒక వాగ్దానము, ఒక నిబంధన, ఒక సంధి చేస్తున్నాడు. ఆ సమాధానము, ఆ సంధిలో, ఆ నిబంధనలో దేన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారంటే రక్తమును బట్టి క్రొత్త నిబంధన. ఇది నా క్రొత్త నిబంధన. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా! కనుక దేవునితో సంధి చేయబడుట ఒక వాగ్దానం. ఒక ఆశీర్వాదం. అది ఎట్లా జరిగింది? ఆ సమాధానము, ఆ సంధి అంటే క్రీస్తు రక్తము ద్వారా
గనుక మనకు ఇప్పుడు దేవునికి మనకు మధ్యలో అడ్డు ఏమీ లేదు. మనము ఆయనను ఒక తండ్రి అని పిలిచేటటువంటి భాగ్యము, అధికారము, హక్కు ఎట్లా వచ్చిందంటే యేసు రక్తము ద్వారా మనకు అది జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుడు మనలని క్రొత్త నిబంధనకు ఆయన చూడండి 2 కొరింథీ 3:6లో ఎంత మంచి వాక్యం అది. 2 కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము. ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యము కలిగించియున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును. ఇప్పుడు నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చేస్తున్నాము. మీరు నా మాట విని నా నిబంధనను అనుసరించిన ఎడల అంటే మనము అది ప్రాక్టికల్ లైఫ్‌లోనికి రావాలన్నమాట. వింటున్నాము. ఏం వింటున్నామంటే సువార్త వింటున్నాము. క్రొత్త నిబంధన సువార్త ప్రతిరోజు పలుమారు, పలు విధములుగా ప్రకటించబడుతున్నది. దేవునికి స్తోత్రం. అయితే మనము ఒక భాగము వింటూ ఉన్నాము. రెండవ భాగం ఏంటంటే అనుసరించుట. ఆ ఆ మాట, ఆ నిబంధన, ఆ వాగ్దానము, ఆ ఆజ్ఞలు అనుసరించుట మనము చేయవలసినటువంటి పని. ఇప్పుడు ఈ ఈ నిబంధన చేసేటటువంటి మనుషులను దేవుని దగ్గరికి సంధి చేయటానికి అపోస్తలులు ఎన్నుకొనబడ్డారు. ఈ అపోస్తలులు ఎన్నుకొని ఏం బోధించాలి ప్రజలకు? ప్రజలకు పోయి ఏం చెప్పాలి అంటే, అక్షరము కాక అనగా, ఇదిగో మీరు ఈ పలానా ఆచారాలు చేయండి. చేయుట ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని వీరు చెప్పక, ఆత్మానుసారమైనటువంటి నిబంధన గురించి వీళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆత్మానుసారమైనటువంటి నిబంధన అంటే, మనకు కంటికి కనపడదు. ఇప్పుడు ఒక వ్యక్తిని పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని కడగాలి అంటే ఎక్కడికి తీసుకొని పోయి దేంతో కడగాలి? దేంట్లో ముంచాలి? కదా! అయితే వీళ్ళు అపోస్తలులు బోధిస్తున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఇదిగో దేవుడు మీతో నిబంధన చేయడానికి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. మీరు చేయవలసినటువంటి పని యేసు రక్తములో మన పాపములను కడుగుకొనుట ద్వారా మనము దేవుని యొక్క నిబంధనలోనికి వస్తాము. దాన్ని మీరు అనుసరించుట. హల్లెలూయా! వింటున్నారు. కానీ ఈ నిబంధనను, ఈ రక్తంతో ఉన్నటువంటి నిబంధనను అనుసరించుట అంటే క్రీస్తు రక్తములో కడుగబడుట. దేవునికి స్తోత్రం. అక్షరమునకు కాదు గాని ఆత్మకే మేము పరిచారకులము అగుటకు. మమ్మును క్రొత్త నిబంధన కనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారులము అగుటకు. అక్షరము, ఆత్మ. హల్లెలూయా! చూడండి, అక్షరములో ఆత్మ లేదు. ఆత్మలో అక్షరము కూడా ఉంటుంది. ఆత్మలో అక్షరము కూడా ఉంటుంది. అక్షరములో మాత్రము ఆత్మ లేదు. ఎందుకు? అక్షరము అన్నటువంటి మాటకు అర్థం ఏమిటంటే, పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి ఆ బలులు, శుద్ధీకరణ ఆచారాలు, దేవునిని ఆరాధించే పద్ధతులు, ఇవన్నీ అక్షరం. అక్షరం. ఇదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయములో ఆ అక్షరమును గురించి మనకు తెలుపబడినటువంటి విషయం ఏమిటంటే చూద్దాము.
హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము చివరి వచనంలో ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక మనిషిని శుద్ధి చేసే కార్యక్రమాలు ఉడిగిపోయాయి, పాతగిలిపోయాయి. అందుకని యేసుక్రీస్తు ఒక ఉపమానంలో పాత బట్ట అంటే అక్షరము తీసుకొనొచ్చి క్రొత్త బట్ట అనగా క్రొత్త నిబంధనతో మీరు కలిపి కుట్టడానికి ప్రయత్నం చేస్తే చినుగు మరి ఎక్కువగును. చినుగు మరి ఎక్కువగును. గనుక ఇప్పుడు అక్షరము లేదు. హల్లెలూయా! శుద్ధీకరణ ఆచారాలు లేవు. అది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అక్షరముతో కాక అది ఆత్మకే. ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే అది ఆత్మ కార్యముగా గుర్తించాలి. అంతేగాని అవతల వ్యక్తులను ఏ విధముగానైనా క్రైస్తవులుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో బలవంతము చేత ఇక దేన్నో ఆశించి మనము శారీరకముగా కొన్ని కార్యాలు చేయుట అది అక్షరము. ఆత్మ కార్యం, ఆత్మకు పరిచారులము మేము, పరిచారకులము. ఆత్మ కార్యాలు చేయాలనేటువంటిది. మేము సువార్త చెప్తాము. అవతల వ్యక్తులు ఆత్మ ద్వారా వారి పాపములు ఒప్పింప చేయబడతాయి. వారి పాపములు ఒప్పింప చేయబడతాయి. ఆ ఆత్మదేవుడు వారి మనసులలో సత్యమును నాటుతాడు. ఆత్మదేవుడు వారి మనసులలో నీతి మార్గాన్ని చూపిస్తాడు. ఆత్మదేవుడు వారి మనసులలో తీర్పు మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా! ఇది ఆత్మ కార్యములకు మనమందరము పరిచారకులము. అంతేగాని వాళ్ళని పిలిచి మీరు ఒక అక్షర సంబంధమైనటువంటి నిబంధనలు, అక్షర సంబంధమైనటువంటి ఆజ్ఞలను మనము వాళ్ళ మీద మోపేటటువంటిది అక్షరం. నువ్వు ఇది చేయకపోతే చచ్చిపోతావు, నువ్వు అది ఇవ్వకపోతే నీకు ఇట్లా అవుతుంది అనేటువంటివి ఏమి ఉండవు. వారిని క్రీస్తుకు పరిచయం చేస్తాము. ఆత్మదేవుడు వారిని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా! ఇక వారికి ఎవరు చెప్పనవసరం లేదు. చెప్తుంటారు గాని ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ వాళ్ళు చెప్పేటటువంటి వాటిని పరిశీలించి ఏది అక్షరము, ఏది ఆత్మ అన్నటువంటిది వారికి తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. గలతీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 24వ వచనము నుండి మనం గమనిస్తే ఆ గలతీ సంఘంలో కొంతమంది ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నారు. సున్నతి తీసుకోవాలని, బలులను ఇవ్వాలని కొంతమంది. అయితే పౌలు గారు ఆత్మచేత ఎంత స్పష్టంగా రాస్తున్నాడంటే, ఇదిగో మీ గ్రంథంలో ఇద్దరు స్త్రీలు నాకు కనపడుతున్నారు. మీకు బాగా తెలుసు కదా, అబ్రాహాం భార్య గారు శారా, ఆ ముందు ఇంకొక ఆమె హాగరు. ఈ ఇద్దరు స్త్రీలు ఎవరనుకుంటున్నారు మీరు గలతీలారా? అంటే వాళ్ళు అదేంటయ్యా, శారా గారు అబ్రాహాం గారి యొక్క భార్య కదా, పిల్లలు లేనందుకు హాగర్ని ఇచ్చింది కదా. ఆహా, అంతవరకే తెలుసా మీకు? అయితే ఇదిగో దేవుని యొక్క ప్రణాళికలో, నిత్య ప్రణాళికలో ఆత్మ మాట వినండి. ఈ ఇద్దరు స్త్రీలు 2 నిబంధనలు. ఈ ఇద్దరు స్త్రీలు 2 నిబంధనలు. ఈ హాగరు అన్నటువంటి ఈ స్త్రీ పాత నిబంధనకు గుర్తు. అట్లెట్లా సార్? ఆమెను పాత నిబంధన అని ఎట్లా అంటిరి మీరు? అంటే ఆమెకు పుట్టినటువంటి పిల్లలు
శరీర సంబంధముగా పుట్టారు. శరీర సంబంధముగా పుట్టారు. ఆమెకు పుట్టినటువంటి పిల్లలు పాత నిబంధనకు, అక్షరమునకు సంబంధమైనటువంటి వారు అని మీరెట్లన్నారు అంటే, వారికి భూమి మీద అరేబియాలో ఒక గుడి ఉంది. ఆ గుడిలోనికి వెళ్లి వాళ్ళందరూ కూడా ఆరాధన చేస్తారు. మరి ఈ శారాను క్రొత్త నిబంధన అని ఎట్లంటిరి మీరు? శారా క్రొత్త నిబంధన అని ఎట్లా అంటిరి అంటే, ఆమెకు పుట్టినటువంటి కుమారుడు వాగ్దానము ద్వారా పుట్టినటువంటి వాడు గనుక, వాగ్దానము చూడండి. గనుక ఆమె క్రొత్త నిబంధనకు గుర్తు నంబర్ 1. సరే ఇప్పుడు ఈ శారాకు అబ్రాహాం గారికి పుట్టిన కుమారుడు ఎవరు? ఇది మనకు చాలా సులువైనటువంటి ప్రశ్నగా కనపడుతది. శారాకు అబ్రాహాం పుట్టినటువంటి కుమారుడు ఇస్సాకే గదా అనుకుంటాం గదా! అది అక్షరము. శారాకు అబ్రాహాం గారికి పుట్టినటువంటి కుమారుడు ఎవరు అంటే మీరు ఇస్సాకు అని ఎవరైనా అంటే అది అక్షరము. శారాకు అబ్రాహాం గారికి పుట్టినటువంటి కుమారుడు యేసుక్రీస్తు అంటే అది ఆత్మ. హల్లెలూయా! ఇప్పుడు మనమందరం పరిచారకులం. దేనికి పరిచారకులం అయ్యా అంటే వాగ్దానమునకు, వాగ్దాన పుత్రునికి అనగా యేసుక్రీస్తుకి. ఇప్పుడు ఈ శారా గారిని ఏమంటున్నారంటే ఈమె, ఈమె పరలోకము నుండి వస్తున్నటువంటి నూతన యెరూషలేమునకు గుర్తుగా ఉన్నది. హల్లెలూయా! మనమందరము కూడా పైనుండి వస్తున్నటువంటి శారా సంబంధమైనటువంటి నూతన నిబంధనటువంటి నూతన యెరూషలేమునకు మనము పిల్లలము. ఆ నూతన యెరూషలేమే మనకు తల్లి. మీ తల్లి ఎవరు? నూతన యెరూషలేము. చూడండి. ఇప్పుడు నిర్గమకాండము 19:5 ప్రకారం దేవుడు మనల్ని ఏమి కోరుకుంటున్నాడు అంటే, మీరు నా మాట వినాలి, నా నిబంధన అనుసరించాలి. అంటే, నా క్రొత్త నిబంధన యొక్క అనుభవము, రుచి మనకు దేవుడు ఉండాలని, మనము వాటిని గ్రహించాలని దేవుడు కోరుచున్నాడు. అది. మనమందరము క్రీస్తు రక్తములో నిబంధన చేయబడ్డాము. దేవునికి స్తోత్రం. మనమందరము ఆత్మ సంబంధమైనటువంటి రుచి, ఆత్మతో ఆరాధన, ఆత్మతో ప్రార్థన, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపుట, ఆత్మ ద్వారా నీతి మార్గంలో నడుచుట. చూడండి. ఇదంతా ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము అంటే అర్థం ఏమిటి? మనము ఆయన యొక్క నిబంధనలను మనము అనుసరిస్తూ ఉన్నాం. ఒకవేళ పొరపాటున తెలియకుండా మాకు ఎవరు ఇటువంటివి బోధించడం లేదు. మాకెప్పుడు ఇట్లా మేము కనపడలేదు వాక్యములో. అక్షర సంబంధమైనటువంటివి, భౌతిక సంబంధమైనటువంటి వాటి ద్వారా మేము దేవుని దగ్గరికి వచ్చేసాము. అంటే ఒక బాప్తిస్మం ద్వారానో, లేకపోతే ఒక సంఘానికి అంటుగట్టబడి ఉండుట ద్వారానో మేము వచ్చేసాము. కొన్ని కార్యక్రమాలు చేయుట ద్వారా, భౌతిక సంబంధమైన, అక్షర సంబంధమైనటువంటి కొన్ని కార్యక్రమములు చేయుట ద్వారా మేము దేవునితో సంధి చేయబడ్డాము అన్నటువంటిది కాక, ఇదిగో దేవుడు నా పాపములను కడిగాడు. ఆయన రక్తములో నా పాపములు కడగబడ్డాయి. ఆయన నేనేంటో నాకు చూపించాడు. ఆత్మదేవుడు నా పాపములను ఒప్పించాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆత్మదేవుడు నాకు చూపించాడు. గనుక నేను యేసు రక్తాన్ని నేను ఆశ్రయించాను. హృదయపూర్వకముగా నా పాపములను ఆయన రక్తములో కడగబడ్డాయి. ఇప్పుడు యోహాను సువార్త 1:12 ప్రకారం నేను ఆయన కుమారుడను, నేను ఆయన కుమార్తెను అన్నటువంటి నూతన నిబంధన అనుభవంలోనికి మనం వచ్చాము.
అన్న స్థితి మనకుంటే, మీరు నా స్వసంపాద్యమగుదురు. నిర్గమకాండము 19, 5వ వాక్యం. ప్రభువు మనతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఈ నూతన నిబంధన ఇంతకుముందు మనం హెబ్రీ 8 చివరి వచనం చదివినాం గదా! 10వ వాక్యం. ఇది చాలా సార్లు నేను చెప్తూ వచ్చాను. దేవుడు నాతో బలముగా మాట్లాడినటువంటి మాట. 8వ అధ్యాయం 10వ వచనంలో ఇదే విషయం 10వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అది నేను కోరుకుంటాను. మీరు గూడా కోరుకోవాలని, మీరు కూడా ప్రార్థించాలని దాని కొరకు. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు వారితో, ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను. వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయుందును. వారు నాకు ప్రజలయుందురు. వారిలో ఇక్కడ దేవుడు నూతన నిబంధన. ఆ దినములైన తరువాత, ఏ దినములైన తరువాత? పైన వచనాల్లో మనం చూస్తే, పలకల మీద ఆ ధర్మ విధులు రాశాడు. అయితే ఆ ధర్మ విధులలో వాళ్ళు నిలవలేదు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన ఆత్మ నిబంధన. హల్లెలూయా! ఆత్మ ద్వారా చేసే కార్యములు ఇవన్నీ. మనస్సులలో నా విధులను నేను వ్రాస్తాను. ఎంత మంచి దేవుడు గదా! ఒక్కొక్కసారి మనము ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు, నిన్న ఒకటి వార్త వింటున్నాను. నాకది కరెక్టో కాదో తెలీదు గానీ, చైనా దేశంలో చైనీస్ భాష తప్ప వేరే భాషలో బోర్డ్స్ ఉండవంట. బస్సులకు గానీ, లేకపోతే ఎక్కడైనా చైనీస్ భాష. చైనాలో దాదాపుగా అందరూ చైనా భాషనే మాట్లాడతారంట. ఒక హోటల్‌కి పోతే అన్ని చైనా భాషలోనే ఉంటాయంట. అవి ఏమేమి తినాలన్నటువంటివి. అంటే చానా కష్టం అక్కడ. మనకు అక్కడ నివసించాలంటే చైనీస్ భాష తప్పకుండా రావాలన్నట్టు. ఒక ఆజ్ఞ, ఒక రూల్. దాని ద్వారా ప్రజలెంతో కష్టపడతారు. అట్లే ఒక క్రైస్తవురాలికి రూల్స్ పెట్టినామనుకోండి, ఎన్నని పెట్టాలి? కుటుంబం ఉంటది, వ్యక్తిగత జీవితం ఉంటది, వారి పనులలో, ప్రొఫెషన్స్‌లో ఉంటారు, ఆత్మీయ జీవితం ఉంటది. ఎక్కడ ఎట్లా వి 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 విశ్వాసులు, క్రైస్తవులు ఆ! ఎట్లా నడుచుకోవాలి అని రూల్స్, రెగ్యులేషన్స్ అంటే ఎంతమంది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? అయితే ఇదిగో నూతన నిబంధనలో మీ మనస్సులలో నేను నా ధర్మ విధులను ఉంచెదను. వారి హృదయములలో వాటిని వ్రాసెదను. హృదయముల మీద వాటిని నేను వ్రాయుదును. హల్లెలూయా! అది చాలా బావుంటుంది. ఇక ఫైనల్. ఎంతోమందికి చదువు రాదయ్యా. బైబిల్ చదవనికి రాదు. ఒకవేళ వచ్చినా గాని ఉదాహరణకి తెలుగు బైబిల్ అనుకోండి. తెలుగు రాదు. రాకపోతే ఏమైతది? తప్పుగా అర్థం చేసుకుంటాం. సరే ఇంగ్లీష్ వస్తది. ఇంగ్లీష్‌లో మనము చదువుతుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా అర్థమవుతుంటదది. అయితే ఇదిగో నూతన నిబంధన అనుసరించి మీరు నడుచుకోండి అంటే అర్థం ఏమిటంటే, ఆత్మ మీద మీరు ఆధారపడండి. ఆత్మ దేవుణ్ణి మనం కలిగున్నప్పుడు ఈ వాక్యం చదువుతుంటే మనల్ని ఆయన సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఈ దినములలో మనం అనేక తప్పుడు బోధలు, బోధకులు, తప్పుడు సిద్ధాంతాలు మనకు ఎన్నో మన చుట్టూ ఆవరించున్నాయి కదా! అయితే క్రొత్త నిబంధన మీరు అనుసరించాలి. ఏంటయ్యా అంటే అది ఆత్మదేవుడు మన మనస్సులలో, హృదయాలలో అవి వ్రాసాడనుకోండి, ఇట్టే నువ్వు గుర్తుపడతావు. ఎవరైనా తప్పుడు బోధ బోధిస్తే నువ్వు గుర్తుపడతావు. లేకపోతే వాళ్ళలోనికి నువ్వు స్వాధీనం చేసుకుంటారు. ఈజీగా స్వాధీనం చేసుకుంటారు. చూడండి, మీ దగ్గరికి ఎవరైనా తప్పుడు బోధలతో వస్తే, మరి మేము అది కరెక్టా? కాదని ఎట్లా తెలుసుకోవాలి? మాకు బైబిల్ అంతగా తెలీదే.
అదేదో ఆ పాస్టర్‌లకు, వాళ్ళకు పెద్ద పెద్ద బోధకులకు తెలుసు గాని, మేము సామాన్యమైనటువంటి విశ్వాసులము మాకెట్లా తెలుస్తది? వాళ్ళు వచ్చి ఆ తప్పుడు బోధలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు ఆచారాలను మనకు బోధిస్తే, చెయ్యమని చెప్తే మేమెట్లా గుర్తుపట్టేది? అనే ప్రశ్న రానవసరం లేదు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి మన పాపములను రక్తములో కడగబడినటువంటి సమయమందు ఆత్మ ద్వారా మీరు ముద్రించబడితిరి. మీలో ఆత్మదేవుడున్నాడు. ఆత్మదేవుడు సత్యమును మనస్సులో, సత్యమును హృదయములో ఆయన వ్రాసాడు. అప్పుడు ఈజీగా మీకు ఏ వాక్యం ఎక్కడెక్కడ ఎట్లా జవాబు జెప్పాలనో తెలీదు సార్, నాకు ఏమో కన్‌ఫ్యూజ్ అయిపోతా అన్నటువంటి మనస్సు రాదు. అప్పుడు అవతల వ్యక్తి చెప్పేటటువంటిది తప్పా? కరెక్టా? అన్నటువంటి కార్యము ఆత్మదేవుడు మనలో చేస్తాడు. హల్లెలూయా! ఇది మనము కోరుకోవలసినటువంటిది. మనము జరిగించవలసినటువంటిది, నడువవలసినటువంటిది. నిర్గమకాండము 19:5. దాని తర్వాత స్వకీయ సంపాద్యము అంటే ఏమిటో మనం చూడబోతున్నాము. ఈరోజు చాలా కొద్ది మాటలలో, సరళమైనటువంటి మాటలలో మీరు నా మాట విని, అంటే నా నిబంధన విని, నా సువార్త విని, నా నిబంధనను అనుసరించిన ఎడల, అంటే అనుభవించిన ఎడల, అంటే రుచి చూచిన ఎడల దేవుని యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు కదా! ప్రభువు మనకు సహాయం చేస్తాడు. అది మనకున్నటువంటి ధైర్యం. ఆ 5వ అధ్యాయంలో మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి యోహాను పత్రికలో దేవుని చిత్తానుసారముగా మీరు ఏమి అడిగినను ఆయన మనకు దయచేయునన్న ధైర్యము మనకున్నది. దేవునికి స్తోత్రం. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏందంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ద్వారా ఆయన యొక్క నిబంధన మన మనసులలో, హృదయములలో రాయబడుట దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. ప్రార్థన చేసుకుందాము. మన జీవితములలో ఆయన నూతన నిబంధన మనము అనుభవించులాగున మనం చేసుకుందాము. జీవం గల దేవా, ఆ దినమున ప్రభా నీ ప్రజలతో నువ్వు మాట్లాడి ప్రభా ఈ మాటలు పలికావు. మాతో ఈరోజు నా మాట వినండి. నా నిబంధనను అనుసరించి నడవండి అని చెప్పావు ప్రభా. నీ ఆత్మను బట్టి నీకు వందనాలు. ఇప్పటికే మాలో అనేక మందిని ప్రభా సర్వ సత్యములోనికి నడిపిస్తున్నావు తండ్రి. ఇంకా ఎవరికైనా అనుభవం లేకపోతే ప్రభా, నీ ఆత్మ కార్యములను ప్రభా మీరే జరిగించమని, ఈ వాక్యమును ప్రభా ఈ దినమంతా మేము నెమరు వేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, మన మనసులలో, హృదయాల మీద తన ఆజ్ఞలను వ్రాయగల పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.